హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను ముందు వీడియోలో చెప్పాను కదండి, మేము సంక్రాంతికి ఊరికి వెళ్ళలేదు, నోములకి వెళ్తున్నామని. ఫిబ్రవరి 9th నోములకి మేము వైజాగ్ వెళ్ళామన్నమాట. అసలు ఈ నోములు ఎలా జరుపుకుంటాము, దీని విశిష్టత ఏమిటో అన్నీ ఈ వీడియోలో చూసేద్దామా? మరి తెల్లవారే 3 గంటలకు లేచేసి స్నానపానాదులు చేసేసరికి నెమ్మదిగా 3:30 అయిపోయిందండి. ఇక ముందు వంటలకు ఏర్పాట్లు చేసేద్దామని మొదలుపెట్టాము. ముందు నేను పులిహోరకి పోపుకి రెడీ చేస్తున్నాను. పోపు ఫ్రై చేసేసి అన్నీ రెడీ చేసి పెట్టేశాను. తర్వాత బూరెలు వేస్తున్నాను అనమాట. ఎడం చేత్తో వేయటం లేదండోయ్, మీకు సెల్ఫీ వీడియో తీయడం వల్ల అలా కనిపిస్తుంది. ఈ పులిహోర చేయడంలో మా అత్తయ్య గారు ఎక్స్పర్ట్ అండి. ముందు రోజు రాత్రే పులిహోరకి మొగ్గు కలిపి పెట్టేస్తారు. మొగ్గు అంటదండి చింతపండు పులుసు రెడీ చేసి పెట్టేశారు. యాక్చువల్గా ఇలా ఏదైనా భోజనాలు కానీ హడావిడి కానీ ఉన్నప్పుడు అత్తయ్య ఇలా ముందు రోజు నైటే మొగ్గు ఉడికించేసి పెట్టేస్తారనమాట. మామూలుగా అయితే ప్రతి సంవత్సరం మేము బూరెలు జోలు విసరం అనమాట. సరదాగా ఇలా మాట్లాడుకుంటూ పని చేసేసుకుంటున్నాం చూడండి. ఈసారి మా తోటకోడ మొక్కుకోవడం వల్ల ఇలా బూరెలు వండామన్నమాట. లేకపోతే ప్రతిసారి కూడా జోల వేయము బూరెలు. బయట నుంచి టిఫిన్స్ తీసుకొచ్చారనమాట పిల్లలందరికీ. సో మా రుషితమ్మ ఎక్కడైనా వస్తే అసలు తిండి మీదే ఉండదన్నమాట, ఆట మీద ధ్యాస. టిఫిన్ భోజనం ఏది సరిగ్గా తినేది కాదండి. నాకేమో బెంగగా ఉండేది. అందుకే ఓ పక్క వంట చేస్తూ తనకి రాగిజావ కూడా ఇష్టమని రాగిజావ చేసేసాను. బ్రేక్ఫాస్ట్ అస్సలు ముట్టుకోలేదు. ఇలా రాగిజావ చేస్తేనైనా తాగుతుందేమో అని చెప్పి తాయించాను అనమాట. ఈవిడ అమ్మమ్మ గారు చూశారు కదా, చాలా నీరసం అయిపోయారు. ఇక మా వారైతే వంకాయ కూర ఎరగదీసేశారు. రుచి చూసిన వాళ్ళందరూ కూడా అసలు ఆయన వండారని తెలీదు, కానీ అన్నిట్లోనూ వంకాయ కూర సూపర్గా ఉందని చెప్పారనమాట. ఆల్మోస్ట్ వంటలన్నీ అయిపోయాయి కదండి. ఇంకా మేము అసలైన ప్రసాదం, దేవుడికి 2 ప్రసాదాలు ముఖ్యమైనవండి. అందులో ఫస్ట్ది ఈ అండీ ప్రసాదం అనమాట. ఈ అండీ పెట్టే ముందు ఇలా పసుపు కుంకుమతో అలంకరించి అతి పవిత్రంగా భావించి దేవుని తలుచుకొని పొయ్యి మీద పెట్టాలండి. ఈ ప్రసాదం చేసేటప్పుడు చాలా నిష్టగా ఉండాలండి. మన నోట్లో తుప్పర్లు తేలకుండా మనం ఈ ప్రసాదం దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం నోట్లో క్లాత్ అడ్డు పెట్టుకొని వెళ్ళాలి అనమాట. ప్రాసెస్ చేసేటప్పుడు చాలా నిష్టగా కూడా చేయాలి. చూసారు కదా, ఈ పళ్ళు కాయలు ఏవైతే ఉంటాయో మనం జ్వాల విసిరేవి అవన్నీ కూడా మొత్తం క్లీన్ చేసేసి పసుపు రాసి బొట్లు పెట్టి రెడీ చేస్తున్నారనమాట. మాకు టైం సరిపోలేదు, సో వచ్చిన బంధువులే ఈ పని కూడా చేశారనమాట. ఈ నోములు అయిపోయాక భోజనాలు ఉంటాయండి. సో భోజనాల కోసం అని చెప్పి వంటలన్నీ రెడీ చేసేసాం. ఫస్ట్ దేవుడికి కూడా పెట్టాలన్నమాట, మడపలు వేయాలి. సో దానికోసమని ముందు ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి పెట్టేసాము. ఇలాగా చూసారు కదా, ఐటమ్స్ పులిహోర ఇవన్నీ కూడా చేసామన్నమాట. ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత పాపను రెడీ చేసేస్తున్నాను. నేను రెడీ అయ్యే ముందు పాపను రెడీ చేసేద్దామని రెడీ చేస్తున్నాను. తనేమో నాకు చుక్కలు చూపిస్తుందండి. ఇలా రెడీ చేసినప్పుడు మాత్రం అస్సలు కుదురుగా కూర్చోదు. ఇలా రమ్మంటే అలా వెళ్తూ ఉంటుంది. ఒక 10-25 సార్లు అయినా సరే పరిగెట్టి పారిపోతూ ఉంటుంది అనమాట రెడీ చేసేటప్పుడు. నాకైతే ఇది పెద్ద టాస్క్ అనే చెప్పాలి. మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా? చేస్తే కామెంట్ చేయండి. ఎప్పుడైనా ఎవరైనా మొక్కుకుంటేనే వేస్తారు అని చెప్పాను కదండి బూరెలు. సో బుడతడు పుడితే బూరెలు వేస్తామని పిల్లలు లేని వారు మొక్కుకుంటారు. అలాగే ఏదైనా కోరిక తీరితే వేస్తామని కూడా మొక్కుకుంటారనమాట. అలా మొక్కుకుంటే మాత్రం బూరెలు చేసుకోవాలి. లేదంటే 2 ప్రసాదాలని చెప్పాను కదండి. ఒకటేమో అండీ ప్రసాదము, ఇక రెండవదేమో మొలకెత్తిన పెసలు అన్నమాట. ఇదైతే చాలా దేవుడికి నిష్టగా చేస్తారు ఇవి 2 మాత్రం. ఈ అండీ ప్రసాదంలోని కొన్ని కొబ్బరి ముక్కలు వేసి ఎసరు పెట్టి నీళ్లు బాగా మరిగాక ఇందులో పెసర్ని పప్పులాగా చేసి పెసరపప్పు బియ్యం బాగా కలిపి పక్కన పెడతారు. వాటిని మేమంతా ఇలా దోశలతో వేయాలన్నమాట. ఇక తర్వాత బెల్లము పాలు వేసి దగ్గరగా అయ్యాక దించేస్తారనమాట. ఒక్కొక్కరం ఒక్కో పని చేసినా మాకేంటో ఈ సంవత్సరం బాగా లేట్గా అయినట్లు అనిపించిందండి. సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ తలొక పని చేస్తే అసలు టైం తెలియనే లేదు. నాకైతే ఇలా ఏదైనా పని ఉన్నప్పుడు అయితే టైం చూడాలంటేనే భయం వేస్తుంది. అమ్మో అప్పుడే ఎంత టైం అయిపోయిందా అని కంగారుగా అనిపిస్తుంది అనమాట. మీకు ఎవరికైనా ఎలా అనిపిస్తూ ఉంటుందా? అయితే కామెంట్ చేయండి. అంతేకాదు టైం చూసే సమయం కూడా వృధా అయిపోతుందేమో అనిపిస్తుంది అనమాట. ఇక పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు. మా మరిది గారి పాప ఇంకా మా ఫ్యామిలీ ఫ్రెండ్ నైబర్ వాళ్ళ పాపలు వీళ్ళు. సో రుషితమ్మని బాగా ఆడిస్తారనమాట. రుషితమ్మని చుట్టూ తిరగమంటే తిరగట్లేదని వాళ్ళు కూడా ఎలా తిరగాలో రుషితమ్మకు చూపిస్తున్నారనమాట. సో ఫైనల్గా తను కూడా రౌండ్ చేసేసింది. ఇవన్నీ జ్వాల వేసే కాయలు పళ్ళు దుంపలు సమస్త సామాగ్రి ఇందాక చేసిన అండీ కన్నా ముందే ఈ ప్రసాదం రెడీ అయిపోయి ఉంటుందండి. ఇదే మొక్క పెసలు 2వ ప్రసాదం అనమాట. ఇది కూడా స్వామికి చాలా ఇష్టమైన ముఖ్యమైన ప్రసాదం అనమాట. ఇది శనివారం ఉదయం
తెల్లవారుజామున లేచి ఏ టైంలో అయితే మనం పెసలు నానబెడతామో సాయంత్రం అదే టైంకి శుభ్రత ముఖ్యమండి. ఈ మొక్క కట్టేటప్పుడు శుభ్రంగా స్నానం చేసి తలస్నానం చేసి అప్పుడు మొక్క కట్టాలన్నమాట. ముందు నానబెట్టినప్పటి నుంచి కూడా చాలా శుభ్రంగా చేయాలి ఈ పనులన్నీ కూడా. దేవుడికి ముందు అదే కదండి ముఖ్యం. ఉదయానికి పూజ చేసే సమయానికి ఇలా బాగా మొక్క వస్తే దేవుడి నిదర్శనం ఉన్నట్లుగా దీవెనలు ఉన్నట్టుగా భావిస్తారనమాట. ఎంత బాగా మొక్క వస్తే అంత మంచిదని అనుకుంటారనమాట. ఇది ఒక నమ్మకం. సో అందరం రెడీ అయిపోయాం. ఇక సూర్యనారాయణ స్వామి పూజకి మడపలు వేయడానికి సిద్ధం చేస్తున్నాం అనమాట. వినాయకుని ప్రతిష్ఠించి అప్పుడు పూజ మొదలు పెట్టాలన్నమాట. ఇలా పీట ముందు సూర్యదేవునికి నైవేద్యం పళ్ళు మొలకలు అన్నీ కూడా పెట్టేస్తాము. ఇక్కడే మొలకెత్తిన పెసలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ వేసి ఇంకా అన్నము కలగూర కూడా వడ్డించాలన్నమాట. తర్వాత మడపలు అవి వేసేసాము. ఇంకా అండి ప్రసాదం కూడా రెడీ అయిపోయింది, తీసుకొస్తున్నారు. దేవుడికి మనం ఏదైతే నైవేద్యం సమర్పించాలనుకుంటున్నామో మనము జ్వాల విసరాలనుకుంటున్నామో అవన్నీ కూడా తెచ్చి దేవుడి గదిలో పెట్టి ముందు దేవుడికి చూపించేసి అక్కడ అన్నీ రెడీ చేసుకొని బొట్లు అవి పెట్టేసుకున్నాక అప్పుడు బయటికి పట్టుకొని వెళ్ళి అప్పుడు అక్కడ సూర్యనారాయణ స్వామి ఎదురుగా, అంటే మనకి సూర్యుడు కనిపిస్తాడు కదండి బయట, సో అక్కడ సూర్యనారాయణ స్వామి ఎదురుగా నిల్చొని అప్పుడు జ్వాలది విసరడం స్టార్ట్ చేస్తాం అనమాట. ఇలా బయటన ఆవుపేడ తాలికి ముగ్గులు అవి పెట్టామన్నమాట. ఇక్కడే మనం పూజ చేస్తాము సూర్యనారాయణ స్వామికి. మనం ఇలా పళ్ళు కాయలు అన్నీ విసురుతాం కదండి, అవి ప్రసాదంగా స్వీకరిస్తారనమాట వచ్చిన భక్తులు కానీ బంధువులు కానీ ఎవరైనా వచ్చిన వాళ్ళు. ఇది యాక్చువల్గా భలే ఉంటుంది, సరదాగా అనిపిస్తుంది వేసే వాళ్ళకి తీసుకునే వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ పండుగ అయితే మేము అస్సలు మిస్ అవ్వము ఎప్పుడూ కూడా. పేరుకి నోములే కానీ ఇది ఒక పెద్ద పండగలా ఉంటుందండి మా ఇంట్లో అయితే. అందరికీ చాలా ఇష్టం మాకు అందరికీ. సో చూడండి ఇక్కడ బయట పూజకి ఏర్పాట్లు చేస్తున్నాము. దేవుడికి నైవేద్యం అది పెట్టి అంతా రెడీ చేస్తున్నాం అనమాట, దీపాలు పెట్టి. ఇక ఇది అయిపోయిన తర్వాత అసలైన సరదాలు సందడులు మొదలవుతాయి అన్నమాట. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు, అలాగే పెద్దవాళ్ళకి కూడా సరదాగా ఉంటుంది. ఇంటి పెద్ద మా అత్తయ్య గారు ఉన్నారు కదండి, స్వామివారికి ఇలా ఆద్యం సమర్పిస్తూ ప్రదక్షిణ చేస్తుంటే తనని అనుసరిస్తూ మేము కూడా ఇలా ప్రదక్షిణ చేస్తామన్నమాట. తర్వాత కొబ్బరికాయ కొట్టి స్వామికి నైవేద్యం సమర్పించి అప్పుడు జ్వాల విసిరే కార్యక్రమం మొదలు పెడతామన్నమాట. ఇక్కడ రుషితమ్మకి కొబ్బరి నీళ్ళు కావాలని ఏడుస్తుందనమాట. సో దేవునికి సమర్పించాక పిల్లలు దేవుడితో సమానం అంటారు కదా, సో ఇచ్చేయమని అందరూ చెప్పారు. సో రుషితమ్మకి కొబ్బరి నీళ్ళు ఇచ్చాక శాంతించింది. జ్వాల విసిరే కార్యక్రమం మొదలైందనమాట. చూడండి ఇలాగా చేత పట్టుకొని దండం పెట్టుకొని దేవుడికి ఇలా వేస్తారనమాట. చూసారు కదా, ఇలా వేస్తూ ఉంటే ఎదుటి వాళ్ళు క్యాచ్ చేస్తూ ఉంటారు. భలే సరదాగా ఉంటుంది. అండ్ ఇది మనం సూర్యనారాయణ స్వామికి వేస్తున్నట్లుగా భావించుకొని వేస్తామన్నమాట. ఎదుటి వాళ్ళు దాన్ని సూర్యనారాయణ స్వామి వారు ఇచ్చిన ప్రసాదంగా భావించి అందుకుంటారు. సో ఇది చాలా పవిత్రంగా భావించి అందరూ ప్రతి ఐటెంని పంచుకొని తీసుకొని వెళ్తారనమాట. మొలకెత్తిన పెసలు ఉన్నాయి కదండి, ఆ ప్రసాదం అయితే మేము మొక్క కట్టిన వాళ్ళని తినకూడదనమాట. మొక్క కట్టడం అంటారు అది. సో మొక్క కట్టిన వాళ్ళు ఆ మొలకెత్తిన పెసలు తినకూడదని చెప్పేసి అంటారు అత్తయ్య వాళ్ళు. సో మేము అప్పుడు తినమన్నమాట. ఇక రుషితమ్మ వంతు వచ్చేసింది. చూడండి, వేయమంటే ఉత్తప్పుడంతా అన్ని వస్తువులు విసిరేస్తూ ఉంటుంది కదా, ఇక్కడ మాత్రం కిందకే వేస్తుంది. ఇప్పుడేమో వెళ్ళి దీపం మీద పడిపోయింది అనమాట. దేవుడికి నమస్కారం చేయమంటే చేసింది, చేసేసి మళ్ళీ ఇంకొకటి తీసేసి వేసేసింది. చూడండి,
ఈవిడ సత్యవత ఆంటీ అనమాట. మాకు ఫ్యామిలీ ఫ్రెండ్, నైబరు, ఇంకా చాలా మంచి ఆవిడ. మా అత్తయ్య గారికి ఎప్పుడు ఎక్కువ హెల్ప్ఫుల్గా ఉంటారనమాట. వీళ్ళందరూ ఇప్పుడు ఇందాక పంచుకుంటున్నారనమాట. ఇందాక తీసుకున్న ప్రసాదాలన్నీ కూడా పంచుకుంటున్నారు. ఎవరికి ఏమొచ్చినా సరే అందరూ సమానంగా పంచుకుంటారనమాట. ఇలా పెద్ద పెద్ద ఐటమ్స్ ఎక్కువ ఉన్నవన్నీ కూడా ఇక ప్రసాదాలు పంచడం మొదలు పెట్టాము మేము కూడా. సో కొంచెం పెసలు, అలాగే అండీ ప్రసాదం చేసాం కదా, అది మెయిన్ ప్రసాదాలు. ఇవి రెండు కూడా అందరికీ పంచుతున్నాము. అందరికీ బొట్టు పెట్టేసి ప్రసాదాలు ఇచ్చేస్తున్నాం అనమాట. ఇది అయిపోయిన తర్వాత భోజనాలు స్టార్ట్ అవుతాయి. కొందరు నైబర్స్కి, అలాగే కొంతమంది బంధువులకి చెప్పామండి, ఇంట్లో వాళ్ళకి. సో అందరం భోజనాలు చేసేసాము. ఫైనల్గా మేము కూడా భోజనాలు కూర్చున్నాక రుచితామని తినమంటే అస్సలు తినలేదన్నమాట. ఆ రోజు అసలు మెతుకు ముట్టమంటే ముట్టలేదు. పిల్లలందరూ తిన్నా చూపించిన తను తినలేదన్నమాట. చూడండి, ఫోన్ పట్టుకున్న పక్కన కూర్చుంది. ఇంకా ఫోన్ ఇవ్వను నేనైతే. మీరు మళ్ళీ కామెంట్ చేయకండి, ఫోన్లు ఎక్కువ ఇచ్చేస్తున్నారు, అలా ఇవ్వకండి అని చెప్పి. ఇదండి మా ఆదినారాయణ నోములు కదా. మీకు నచ్చితే ఈ వీడియో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.